నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం. సో, ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా సో, స్కూల్స్‌కి సంబంధించిన విద్యాశాఖలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా విద్యార్థులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ పైన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి ఓయూ శ్రీకాంత్ అన్న ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న ఏందన్న ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే విద్యాశాఖలో సంబంధించి అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్తే ఎలాంటి సమస్యలు మీరు చూసారు? తెలంగాణలో చాలా సమస్యలు కేవలం విద్యా వ్యవస్థలో ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే దాదాపు 8,000 కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. దాని గురించి రేవంత్ రెడ్డి రివ్యూ చేయడు. హ్మ్. నిన్నగాక మొన్న మిస్ వరల్డ్ పోటీల ధరని రివ్యూ చేస్తాడు. హ్మ్. మొన్న తెలంగాణ రాష్ట్రంలో గోశాలల మీద దాడులు జరిగాయని చెప్పి గోశాలలు కూడా సమీక్ష చేస్తాడు గానీ, విద్యా వ్యవస్థ మీద సమీక్ష చేయకపోవడం అనేది ఇది చాలా సిగ్గుమాలిన చర్య. హ్మ్. ఎందుకు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది ప్రజలు. హ్మ్. ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆ ప్రజలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి విద్యాలయాలు ఉండాలని చెప్పి వాళ్ళు విద్యాలయాలు పంపిస్తే, వాళ్ళకు స్కాలర్‌షిప్ లేకపోవడం అనేది ఇది ప్రజలు, ప్రభుత్వం 2 కూడా తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏందంటే, ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు విద్యాశాఖని ప్రభుత్వం ఏర్పాటు చేయాలిగా చేయలే. అందుకే నాకేమనిపిస్తుందంటే, ప్రజలందరూ కలిసి పెళ్లి చేసిర్రు గానీ, పెళ్లి చేసినాక పెళ్లి కొడుకుని చూపెట్టలేకపోయారు. పెళ్లి కొడుకుని చూపిస్తే కదా సంసారం చేసేది. పెళ్లి కొడుకుని చూపెట్టకపోవడం వల్ల ఆమె సంసారం ఎట్ట చేయగలుగుతది? ఇగో తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సేమ్ ఇదే సమస్య ఉంది. పెళ్లి చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకుర్రు గానీ, ప్రజలకు విద్యాశాఖను ఏర్పాటు చేయలేదు. హ్మ్. కాబట్టి విద్యార్థులుగా మేము ఖచ్చితంగా హ్మ్. విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. హ్మ్. బి కేటగిరీ సీట్లను అమ్మకుండా ఆపాలి. హ్మ్. అట్లే డొనేషన్లు ఆపాలి. హ్మ్. స్కాలర్‌షిప్‌లను కూడా ప్రభుత్వం తక్షణమే విడుదల అంటే చేయాలి. ప్రభుత్వం దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ఆర్థిక పరిస్థితులు లేవు. రైతులకు సంబంధించి సంక్షేమ పథకాలు అవి ఇవి కావచ్చు, విద్యార్థులు అవన్నీ కూడా చేయడానికి డబ్బులు లేవు. నన్ను కోసుకున్నా సరే డబ్బులు లేవని ప్రభుత్వం చెప్తుంది. అంటే గత బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ పెట్టిన పైసలే ఇబ్బంది ఉంది అని చెప్పి చెప్తుంది. అంటే ఈ స్కాలర్‌షిప్ కూడా అప్పుడు ప్రభుత్వం పెండింగ్ ఉంది. దగ్గర డబ్బులు లేవని చెప్పడం అనేది బూటకం. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు పెట్టే పరిశ్రమల కారిడార్‌లకు డబ్బులు ఏనంగా వస్తాయి. అలాగే ప్రభుత్వాలు ఆ కారిడార్‌లకు భూములు ఏనంగా ఇస్తాయి. మళ్ళీ ఇంకొక విషయము ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులకు ముందడుగు ఎందుకేస్తారు? బంకచర్ల కావచ్చు వీరు ప్రాజెక్టులు కడుతుర్రు కదా! ఎస్ఎల్బీసీ అవన్నీ కడుతుర్రు. మరి ఆ ప్రాజెక్టులు డబ్బులు ఏనంగా వస్తాయి? అంటే పేదలు మధ్యతరగతి వాళ్ళ పిల్లలకు విషయానికి వచ్చే వరకే మన దగ్గర డబ్బులు లేవంట. అదే అగ్రవర్ణాలకు సంబంధించిన వాటికి వస్తే డబ్బులున్నాయి. ఇప్పుడు ప్రాజెక్టులు కడుతుర్రు. ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌లు ఎవరు? రెడ్డోడో, వేలుముడు వాళ్ళు ఉంటారు కూడా వాళ్ళ దగ్గర డబ్బులుంటాయి. వాళ్ళకి ఇచ్చుకోవడానికి. కానీ పిల్లలు చదువుకోవడానికి స్కాలర్‌షిప్ డబ్బులు లేవని చెప్తుర్రు. గురుకుల విద్యా వ్యవస్థలు ఎట్లున్నాయి? తినడానికి తిండి ఉండదు. ఉండడానికి భవనం ఉండదు. చదువుడెప్పడానికి సార్లు ఉండదు. అసలు ఇదేంది? తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడదని చెప్పిన తెలంగాణ రాష్ట్రం ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో? కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. ప్రజలు పన్ను కడితేనే ప్రభుత్వం నడుస్తది. అదే ప్రజలు పన్ను కట్టే దాంతోనే ఎమ్మెల్యేకు, ఎంపీకి జీతం వత్తది. మరి వానికి నెల రాంగానే జీతం పడ్డప్పుడు మరి అదే ప్రభుత్వం నడిపించే ప్రజల పిల్లలకు స్కాలర్‌షిప్ ఎందుకు పడతలేవు? స్కాలర్‌షిప్ పడాలి కదా! అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయం. అందుకే ప్రజలందరూ కళ్ళు తెరిచి తెలుసుకోవాలి. నేను మరీ చెప్తున్నా మీ ఛానల్ ద్వారా ప్రజలకి ఈ విషయం ఖచ్చితంగా చేరవేయాలి. ఎందుకంటే స్కాలర్‌షిప్‌లు పెండింగ్ పడడం వల్ల చదువుకున్న విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికేట్‌లు ఇస్తలేవు. సర్టిఫికేట్‌లు ఇవ్వకపోవడం వల్ల చాలామంది చనిపోతుర్రు. దానికి కారణం ఎవరు? ప్రభుత్వం కదా! దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు కదా! మరి తల్లిదండ్రులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు? ప్రజలు లేకపోతే ప్రభుత్వం నడవనని అనుకున్నప్పుడు మరి ఆళ్ళ పిల్లలకు ప్రభుత్వము ఎందుకు స్కాలర్‌షిప్ విడుదల చేస్తలేదు? కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కూడా మేము పిలుపునిస్తాం. ఈ మధ్య ఇంకొక విషయం చెప్పిన మహిళా కమిషన్ చైర్మన్ ఉంది. అక్క పేరు ఏం పేరు? నేరేళ్ల శాఖ. నేరెళ్ల శారదక్క. హ్మ్. అక్క శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు తిరుగుతుంది. నాకు బాధేస్తుంది. అక్క విద్యాశాఖ కమిషనా? విద్యాశాఖ మెంబరా? తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రా? మరి రేవంత్ రెడ్డికి చెప్పాలి గదా! విద్యాశాఖ మంత్రులు ఏం చెప్తుర్రు? అక్కనేమో అన్ని కాలేజీలు, స్కూలు నారాయణ సీత పైన తిరుగుతుంది. ఇంజినీరింగ్ కాలేజ్ పైన తిరుగుతుందని చెప్తుంది. మరి అక్కెవరు? మహిళా కమిషన్ చైర్మన్. ఆమె ఏం చేయాలే? హ్మ్. తెలంగాణ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి పోవాలి. హ్మ్. తెలుసుకోవాలి. ఆ దాడులు ఎట్లా తగ్గించాలో, ఆ దాడులు చేసిన మీద శిక్ష ఏ విధంగా ఎళ్ళి అక్క చేయాలి. మరి అక్కేం పని చేస్తుంది? హ్మ్. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీల పొంటి తిరుగుతుంది. హ్మ్. ఇది రేవంత్ దృష్టి లేదా? అక్క ఒకవేళ ఫేమస్ కావాలనుకుంటే అక్క మా ఊరికి రా అక్క, మా బల్లెకి రా. హ్మ్. మా బల్లె వచ్చి ఒకరోజు పడుకో అక్క. మా బతుకులు తెలుస్తాయి, మా బాధలు తెలుస్తాయి. హ్మ్. నీకు ఇంజినీరింగ్ కాలేజీల పొంటి నీకెందుకు అక్క? నాకు అర్థం కాదు. నువ్వు చాలా ఫేమస్ అయినవు. చాలా గొప్ప రాజ్యాంగబద్ధమైన పదవులున్నావు అక్క నువ్వు. హ్మ్. చూడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మా సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లోకి రా. హ్మ్. మా సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లోకొస్తే మా చెల్లెళ్ళుంటారు. మా బాధలు తెలుస్తాయి. ఆలు మహిళలు. మాలు మహిళలే. హ్మ్. ఇవన్నీ చాలా విషయాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి 15% క్రైమ్ ఉంది. ఓన్లీ మహిళల మీదనే 15% అత్యాచారాలు జరుగుతున్నాయి. హ్మ్. నువ్వు మహిళా కమిషన్ చైర్మన్ ఉండి మీరేం చేస్తుర్రు అక్క? హ్మ్.
ఖచ్చితంగా మీరు ఇటువైపు రావాలి. మీరు చాలా ఫేమస్ అయ్యారు. మీరు గొప్ప పదవులు రాక దయచేసి చెప్తున్నాక మీరు ప్రైవేట్ కాలేజ్‌లను ప్రశ్నించొద్దంటారు. ప్రైవేట్ కాలేజ్ ఎళ్లి సమీక్ష చేయొద్దంటారు. ఆమె ఎళ్ళేది కూడా మహిళా లేడీస్ కాలేజ్, లేడీస్ క్యాంపస్, లేడీస్ హాస్టల్స్ ఇప్పుడు ఎళ్తున్నారు. తెలంగాణలో మహిళా గురుకులాలు ఉన్నాయి. హ్మ్. ఒక్కసారని వచ్చిందా? హ్మ్. అంటే అక్కకు మహిళలంటే శ్రీ చైతన్య నారాయణేనా? అంటే మై కాదా? మరి అట్లని చెప్పమని చెప్పండి ఆమెను. ఆమె చైర్మన్ కదా! లేదా మహిళలంటే శ్రీ చైతన్య నారాయణ కాలేజే ఇక నాకు గురుకులాలు అసలు తెలంగాణ మహిళలతోని సంబంధం లేదని చెప్పి రేపు పొద్దున ఒక ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయమని చెప్పి ఒక లెటరు. మేము కాదంటామా? మాకు క్లారిటీ వత్తది కదా! మేము ఏమంటున్నామంటే ప్రభుత్వం నుంచి మాకు క్లారిటీ కావాలి. మరి అక్క కమిషన్ల కోసం తిరుగుతుంది, దేనికి తిరుగుతుందో నాకైతే తెలవది. అందరూ బయట అనుకుంటారు అక్క కమిషన్ల కోసం తిరుగుతున్నా. నేనైతే తిరగదేమో అనుకుంటున్నా. కాబట్టి గురుకులాలకు రాని తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల మీద మా అక్క ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆ మహిళా కమిషన్ చైర్మన్ మొన్న గుళ్ళకి పోతే కూడా దాడి జరిగాయి. ఇక మరి రేడు రక్షణ నిన్నగాక మొన్న ఇక ఈ చాకల ఐలమ్మల ఆమె 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 కూడా చనిపోయింది. వాళ్ళ మనవరాలు ఆడిపోయిందా? పోనీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా! కాబట్టి ఖచ్చితంగా అక్క దీనికి బాధ్యత వహించాలి, చెప్పాలని కూడా తెలియజేస్తుంది. సో ఇంకో విషయం అన్న ఇటు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి చూడు కొన్ని సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. అంటే ఈ రీసెంట్‌గా చూసుకుంటే హత్యలు, మహిళల పైన హత్యలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వీటి పక్షాన కూడా అంటే ప్రభుత్వం చాలా క్రైమ్ రేట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే క్రైమ్ రేట్ కూడా ఎక్కువ పెరిగిపోయింది అని చెప్పి చెప్తాం. సో దీనికి ఏమనుకుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అటు బీజేపీ వచ్చిన తర్వాత చాలా క్రైమ్ పెరిగింది. నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేషనల్ క్రైమ్ బ్యూరో ఒక రిపోర్ట్ విడుదల చేసింది. 1947 నుంచి 2014 వరకు దేశవ్యాప్తంగా చెప్తున్నా. 2014 నుంచి 2022 వరకు బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో హత్యలు, అత్యాచారాలు కేవలం మహిళల మీదనే స్వతంత్రం వచ్చిన 2014 వరకు ఒక విధంగా ఉంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక రెండింతల రెట్లయినాయి. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలిగా, అది లేదు. తెలంగాణలో కూడా ఈ మధ్య నేషనల్ క్రైమ్ నుంచి 15% అత్యాచారాలు, హత్యలు కేవలం మన మహిళల మీద జరుగుతుందని చెప్పింది. నేను చెప్పలే. మొన్న ఆంధ్రజ్యోతి పత్రిక ట్రంప్ చెప్పిండు కదా, ఏమన్నాడు? ఉత్తర తెలంగాణలో అమెరికా పౌరులు బయటకు వెళ్ళకండి, అత్యాచారాలు జరుగుతుందని చెప్పిండు. ఇక నేను చెప్పలేదు, అది ట్రంప్ చెప్పిండు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ట్రంపే కదా. వాస్తవానికి ఈ దేశ ప్రధానమంత్రి కూడా ట్రంపే వాస్తవానికి. ఎందుకంటే మోడీ అంటే మోడీ కాదు, మన దేశ ప్రధానమంత్రి ట్రంప్ చెప్పిండు కదా. మరి దీని అర్థం ఏంది? మన ప్రధానమంత్రి ట్రంప్ చెప్తుండు. ఇక్కడ నేను మాట్లాడితే శ్రీకాంత్ చదువుకోవాలంటారు కానీ తప్పు, వాస్తవం అది. ఎందుకంటే ఈ దేశాన్ని పరోక్షంగానో ప్రత్యక్షంగా శాసించే ట్రంప్ కాబట్టి మన దేశ ప్రధానమంత్రి ట్రంప్ చెప్పినట్టు ఖచ్చితంగా తెలంగాణలో హత్యలు, అత్యాచారాలు మహిళల మీద విపరీతంగా జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వము గాలికి ఇచ్చిపెట్టింది. ఎందుకు ప్రభుత్వం గాలికి ఇచ్చిపెట్టిందంటే వాళ్ళు జరిగే హత్యలు జరిగేది వాళ్ళ పిల్లల మీద కాదు కాబట్టి, వాళ్ళ చెల్లెల మీద కాదు కాబట్టి, కేవలం దళితులు, బీసీలు, ఎస్టీలు, ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు. కాబట్టి ప్రజలారా మీరు గమనించాలి, ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు కావు. నీ గురించి మాట్లాడేవి, నీ పిల్లల గురించి మాట్లాడేవి, నీ క్షేమం గురించి మాట్లాడేది ఈ అసలు నువ్వు బతికినవా సచ్చినని పట్టించుకునే ప్రభుత్వం గురించి నీకెందుకు? కాబట్టి ప్రజలందరూ స్పష్టంగా గమనించాలి. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే నీ పిల్లలు బత్తరు, మనం బత్తం, మనం అందరం బత్తాం. ఏ ప్రభుత్వం కూడా మనది కాదు. నువ్వు ముందు పడి దుంకులాల్సిన అవసరం లేదు. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు, ప్రశ్నించి అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రశ్నించే తప్పుడు కేసులు పెట్టి లోపల వేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక వాదన. నేను మొన్న ఒక పుస్తకం చదివిన, ప్రకాష్ రాజ్ విడుదల చేసింది. ఏంటది? భారతదేశంలో రాజకీయ ఖైదీలు చందమామను ఎన్ని రోజులు బంధించగలరని చదివిన నేను. ఆ పుస్తకంలో ఏముంది దొరికానా? బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని, అమిత్ షాని, ఆర్ఎస్ఎస్ ప్రశ్నించడానికి ఏం లేదు, జైలకే. ఏమనొద్దు, అబ్బా మోడీ ఎంత గొప్పడు అంటే వాడు దేశభక్తుడు, అమ్మ మోడీ తప్పు చేసిండే దేశరోగే. ఒక వీడు అనొచ్చు నాకు తెలియదు కానీ మీ ఛానల్ సందర్భంగా అంటున్నా, మోడీ ఒకవేళ పిత్తిని అనుకో, మోడీ పిత్తే వాసన వచ్చిందంటే దేశద్రోగి. అబ్బాయి మోడీ పిత్తే సెంట్ వస్తుందంటే అబ్బాయి ఏం దేశభక్తుడే. ఇట్లుంది తెలుసా దేశ పరిస్థితి, ఘోరము. నేను ఆ పుస్తకం చదివినాక నాకు చాలా బాధ అనిపించింది. అసలు మోడీని, అమిత్ షాని ప్రశ్నిస్తే దేశద్రోగులు ఏంటండి? ఈ దేశం మాది, ఈ దేశ సంపద మాది. మరి మేము కదా ప్రశ్నించే, మీరు మాతో ఎన్నికైన పాలకులు, మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ఏం చేయమంటావు? అందుకే ప్రశ్నించినప్పుడు అరెస్ట్ చేసి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ దేశంలో పుట్టిన వాళ్ళం. మరీ చెప్తున్నా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళం, శ్మశానాలు తప్ప స్థలాలు లేనోళ్ళం, పుట్టుకతోనే సచిన వాళ్ళం. వాడు అరెస్ట్ చేస్తే ఎంత, వాడు చంపితే ఎంత? అది సాగు భయపెట్టాలమా? ఇప్పుడు కాదండి, మేము ఏకలవ్యుని చంపిరు, ఆగిందా యుద్ధము? చెప్పండి. పూలేను వ్యతిరేకించరు, ఆగిందా? బుద్ధిని చంపిరు, ఆగిందా? ద్రోణాచార్యని చంపిరు, ఆగిందా? మేము ఆగుతామా? చావుకు బయట వాళ్ళు పుట్టుకతోనే సచిన జాతిలో పుట్టిన వాళ్ళం మేము. 1000% మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అన్ని హిందుత్వ సంఘాలను అన్నింటిలో ప్రశ్నిస్తాం, మరీ ప్రశ్నిస్తాం. మీరు ప్రశ్నిస్తే నక్సలైట్ అంటే మేము నక్సలైట్ అని ప్రశ్నిస్తాం. మీరు ప్రశ్నిస్తే అంబేద్కర్ వాదులను ప్రశ్నిస్తే జైలు వేస్తే మేము అంబేద్కర్ అంటాం. మీరు ప్రశ్నిస్తే జైలు వేస్తే అంటే మేము పూలే గురించి మాట్లాడతాం. మేము ప్రశ్నిస్తాం. మేము మరీ చెప్తాం, ఈ ప్రజల కోసము జైలు కాదు, ఉరికమ్మానికి ఎక్కడానికి కూడా మేము సిద్ధమే. ఈ దేశంలో ప్రజలు మా వాళ్ళు, 80% ప్రజలు మేము కష్టపడతాం. మనం చూసినాం కదా, ఈ దేశంలో 90% మంది ప్రజలు పారిశుద్ధ కార్మికులు. ఈ దేశం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి మేము కొట్లాడినామే. మోడీ ఎక్కడ సిద్ధపట్టి ఊరలే. ఇది తప్పు అంటున్నాం మేము.
కాబట్టి ఈ ప్రజల కోసము 1000% ప్రశ్నిస్తుంటాం. ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు ఇంకెంతమంది మనల్ని అందరిని చంపేసిరు కదా, చంపినంత మాత్రాన ఉద్యమం అయిందా? ఇప్పుడు రేపు మమ్మల్ని చంపినా కూడా ఉద్యమం ఆగదు. ఈ ప్రజల కోసం ప్రశ్నిస్తాం, ప్రజల కోసం నిలబడతాం, ప్రజల కోసం కనబడతాం. అయితే జనంలో ఉంటాం, లేకపోతే జైల్లో ఉంటాం. అంతే, దానికోసం కొట్లాడతాం. సో ఇంకోటి ఫైనల్గా చెప్పండి, రీసెంట్గా చూసుకుంటే మావోయిస్టులు ఎన్కౌంటర్ లాగుతలేవు. మనం చూసిన నంబాల కేశవరావు కావచ్చు, నేను చూసిన గణేష్ కావచ్చు, ఇట్లా కంటిన్యూ కూడా అరెస్టులు ఎంత విద్యా సంఘాలు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, మావోయిస్ట్ ఇది వామపక్ష పార్టీలు సంబంధించి ప్రజా సంఘాలు అయితే వీళ్ళందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు అవన్నీ కూడా కంటిన్యూ పెడుతున్నారు, ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయినా సరే ఎన్కౌంటర్ ఆగుతలేవు, కంటిన్యూ కూడా జరుగుతా ఉన్నాయి. సో ఎట్లా వస్తారు దీన్ని? నేను ఇప్పుడు మోడీకి సవాల్ విసురుతున్నా. ఇప్పుడు మోడీ ఎన్కౌంటర్ చేస్తా అని చెప్తుండు కదా, 2026 మార్చి 31 వరకు సమస్య పరిష్కరిస్తా అని చెప్పి నక్సల్ రహిత భారతం చేస్తాను. ఒరే సన్యాసి, నీకు ప్రశ్న ఇస్తున్నా. 70 సంవత్సరాలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి కుల సమస్య పరిష్కరించినవా? నీకో డెడ్ లైన్ ఇస్తున్నా 2027. మరి నువ్వు పరిష్కరించకపోతే ఇను మోడీ, అమిత్ షా మీరు 2027 వరకు నువ్వు కుల సమస్య పరిష్కరించకపోతే చెప్పు. 2027 వరకు ఈ దేశంలో భూ సమస్య పరిష్కరించకపోతే, 2027 వరకు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించకపోతే, 2027 వరకు ఈ దేశంలో పేదరికాన్ని సమస్య పరిష్కరించకపోతే, 2027 వరకు ఈ దేశంలో ఉన్న ఆదివాసీ సమస్య పరిష్కరించకపోతే నేను ఎవరిని చెప్పనుకొని కొట్టాలి? నేను నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావా, నువ్వు సంపెత్తాను. మరి ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పండి. 70 సంవత్సరాలు మీరే పరిపాలన చేస్తారు కదా, మేము పరిపాలన చేయలే కదా. మరి మీరు పరిపాలన చేసినప్పుడు ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పు. కాబట్టి నువ్వు 2027 వరకు ఈ సమస్యలు పరిష్కరించకపోతే మేము కూడా ఖచ్చితంగా నేను దెబ్బకు దెబ్బతీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు. మనుషులను చంపి ఆనందం పొందొచ్చు నువ్వు, కానీ సిద్ధాంతాన్ని ఎవరు చంపలేడు. ఆ సిద్ధాంతాలు బతికిన రోజులు మనుషులు అటువైపు పోరాటం చేస్తుంటారు. కాబట్టి ఆ సిద్ధాంతాలను చంపాలంటే ఫస్ట్ ఈ సమస్యలను పరిష్కరించు. నువ్వు డెడ్ లైన్ పెట్టినావు, నీకో డెడ్ లైన్ పెడుతున్నాం మేము. ఆ డెడ్ లైన్ వరకు నువ్వు సమస్యలు పరిష్కరించకపోతే నేను చెప్పుతాను కొడతామని కూడా మీ సందర్భంగా తెలియదు. నువ్వు హోంమంత్రి కావచ్చు, మాకు గౌరవం ఉంది, కానీ నువ్వే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నేనే సంస్థని మాట్లాడినప్పుడు మరి నేను ఎందుకు గౌరవించాలి? ఎస్, నేను గౌరవం లేకుండా నేను మాట్లాడతా. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, నిన్ను గౌరవించేందుకు. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించిన రోజు నేను గౌరవిస్తును, కానీ నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనుషులనే చంపేస్తాను మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడుకోవాలి? 1000% నేను నిన్ను వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటాం. ప్రజల కోసమే మాట్లాడతాం. మీరు మమ్మల్ని కొత్తగా చంపలే, మమ్మల్ని 1000 సంవత్సరాలు చంపుతున్నారు. ఈ దేశంలో మేము పుట్టుడే సాగుతున్న స్టార్ట్ అవుతుంది. మీరు చంపినంత మాత్రాన మేము ఆగము. 1000% మేము ప్రశ్నిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతోనే ముందుకు పోతాం. అంతిమంగా ఈ దేశంలో పీడిత ప్రజల పక్షాన్ని మేము కొట్లాడతామని కూడా తెలియజేస్తున్నాం. ఇంకోటి రీసెంట్గా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారికి ఒక కాల్ వచ్చి ఈరోజు రాత్రి ఒక దళం ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి ఒక దళం వచ్చింది, స్టార్ట్ అయింది. సో రాత్రి 12 గంటల వరకు డెడ్ లైన్ పెట్టాం, సో చంపేస్తామని చెప్పి ఈ విధంగా ఫోన్ కాల్ వచ్చింది. సో దానిపైన రఘునందన్ రావు గారు మాట్లాడడం జరిగింది. అంటే నిజంగా మావోయిస్ట్ నుంచి వచ్చింది అనుకోవచ్చు ఆ కాల్, ఎందుకంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు వామపక్ష పార్టీకి సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇట్లా ఫోన్స్ వస్తే ఫోన్ చేసిన దాఖలా గతంలోనే నాకు తెలిసి వాస్తవానికి రఘునందన్ రావుకి ఫోన్ చేసిన సమయం వాళ్ళకి లేదు పాపం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక తీవ్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చేసేటప్పుడు అయ్యో మెదక్ ఎంపీ ఉండు, సికింద్రాబాద్ ఎంపీ ఉండు, సిద్దిపేట ఎంపీ ఉండు, పెద్దపల్లి ఇవన్నీ చూస్తారా అండి? అది దిక్కుమాలనే ప్రశ్న. వాడు ఎవడో ఈయన లాయర్ కదా, వాడిని వీడిని ఎవరిని బెదిరించిండు, పైసల కాడ ఏడ పంచాయతీ పెట్టుకుండు, వాడెవడో మాస్టర్ల పేరు చెప్తే పాపం ఇంత మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అక్కడ బాధితుడు ఫోన్ చేసి తప్ప నక్సలేట్లు రఘునందన్ రావు ఫోన్ చేసిన సీన్ పాపం రఘునందన్ రావుకి లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. రఘునందన్ రావు సమస్యనే అనుకోని చాలా సిగ్గుమాలే చర్య. ఏదో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళే దాన్ని పుకారు లేపురు తప్ప నక్సలేట్లు రఘునందన్ రావు ఫోన్ చేసిన సమయం లేదు. ఇది చాలా క్లారిటీ, ఇదే స్పష్టం. థ్యాంక్ యూ.